నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారులే. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే జర సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగో ఈ అక్క మళ్ళీ వచ్చింది, ఈరోజు రెసిపీ పట్టుకొచ్చింది అనుకుంటున్నారా? ఈరోజు అయితే మనం చేయబోయే రెసిపీ బిస్బిల్లాబాత్. ఇదైతే కర్ణాటక ఫేమస్ రెసిపీ అండి. ఇక దీన్ని చేసే విధానం, వాడే మసాలాలు ఏందో చూసేద్దాం. ముందుగా ఇగో దాల్చిన చెక్క, లవంగం, 5 ఎండుమిరపకాయలు, కొన్ని మినపగుండ్లు, ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కాస్త పచ్చిశనగపప్పు ప్యాన్లో వేసి వేయించుకోండి. లాస్ట్లో కొబ్బరి పొడి వేసి కొద్దిగా వేంపుకోండి. అది వేగిన తర్వాత గ్రైండ్ చేసుకోండి ఈ టెక్స్చర్ వచ్చే వరకు. సో ఇది బిస్మిల్లాబాద్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఆ తర్వాత మనము స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి 1 గ్లాస్ ఆఫ్ రైస్ మేము ముందుగానే నానబెట్టుకున్నాము. 1 అవర్ ముందు, ఖచ్చితంగా 1 అవర్ నానాలి. సేమ్ క్వాంటిటీ పప్పు తీసుకోండి. ఆ తర్వాత కొంచెం పసుపు, అంటే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడుతుంది. 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి కొద్దిగా పసుపు అండ్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మనము 4 విజిల్స్ వచ్చే వరకు కూడా దీన్ని ఉడకనివ్వాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసేయండి. యాక్చువల్లీ దీన్ని సాంబార్ రైస్ అండ్ సాంబార్ సదం అని కూడా అంటారు. కర్ణాటక సైడ్ అయితే బాగా తింటారండి దీన్ని. సో 4 విజిల్స్ వచ్చిన తర్వాత దీన్ని పక్కకు పెట్టేసేయండి. ఆ తర్వాత మనము స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఆ కడాయిలో నెయ్యి వేసుకోండి కొంచెం, అండ్ కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత అందులో ఆవాలు, కరివేపాకు, ఆనియన్స్ అండ్ కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా వేగనివ్వండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నీట్గా అన్నీ యాడ్ చేసుకొని బాగా వేగనివ్వండి. ఆ తర్వాత ఇక్కడ 1 కప్పు సొరకాయ కూడా యాడ్ చేస్తున్నాము. సొరకాయ ముక్కలు, ఒక కట్ చేసిన క్యారెట్ అండ్ ఒక ఆలుగడ్డ అండ్ ఒక ములక్కాయ వేసి 1 కప్పు టొమాటో కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. కాస్త మగ్గనివ్వండి. కొంచెం మగ్గాక ఆ ముక్కలు కాస్త ఉడకాలి. కాస్త ఉడికేంత వరకు కూడా వాటర్ వేసుకోండి. ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోండి. అవి కాస్త ఉడికాక ఒక 50% ఉడికిన తర్వాత మనం ఇందులో ధనియా పౌడర్ అండ్ మనం ముందుగా చేసి పెట్టుకున్న బిస్బిల్లాబాద్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. అండ్ 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. రుచి చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఓకే, సో నేను ఇక్కడ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాను. ఇవి కాస్త ఉడికిపోయాయి. ఆ తర్వాత ఇందులో నేను ఇక ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు వేసుకుంటున్నాను. ఇది మనం రైస్ నానబెట్టుకునేటప్పుడే ఒక సపరేట్ బౌల్లో కొద్దిగా ఒక నిమ్మకాయ అంత చింతపండు వేసి నానబెట్టేసుకోండి. సో ఇలా ఉడికిన తర్వాత మనము చింతపండు రసం వేసి కొద్దిగా బెల్లం వేసుకుంటున్నాము. అండ్ ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఆ తర్వాత దీన్ని మనము ముందుగా ఉడికించుకున్న దాల్ రైస్లోకి వేసి బాగా కలుపుకోండి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యిలో కొద్దిగా జీడిపప్పు వేసి కరివేపాకు వేసి పోపు వేసుకోండి. మనకు ఎంతో రుచికరమైన బిస్బిల్లాబాత్ అయితే రెడీ అయిపోయింది.